పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఓటర్ వెరిఫికేషన్ జరుగుతా ఉంది తెలుగులో చెప్పాల్సొస్తే. ఈ ఓటర్ వెరిఫికేషన్‌కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, ఈ ఓటర్ వెరిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో 2,64,87,213 ఓట్లకు సంబంధించి ఈ వెరిఫికేషన్ జరిగింది. అందులో మళ్ళీ చెప్తాను 2,64,87,213 మందికి సంబంధించి ఇచ్చారు. సమాచారం పత్రాలిచ్చారు. మళ్ళీ ఎన్రోల్‌మెంట్ చేసుకోమని. సో, అందులో 35.06% 30.06% మంది అంటే 2,64,87,213 మందికి 92,87,577 మంది ఇయాల దాన్ని నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా 60 లక్షల మందికి నోటీసులే అందలేదు. అంటే మొత్తం అయిపోయిన తర్వాత లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో, స్వాగతిస్తూ ఉన్నాం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు చందంగా ఉన్నది. బీజేపీ వాళ్ళే వెరిఫికేషన్ చేసేది. రేవంత్ రెడ్డి మీ ఊర్లో మీ ఓటు లేకపోతే తీసేస్తానని చెప్పేసి ఏ నియోజకవర్గం అది? ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గంలో 9,30,000 ఓట్లు పోయినాయంట. అంటే ఆడ ఓటు ఉంటుంది, ఏడ ఓటు ఉంటుంది. ఇది కేవలం సికింద్రాబాద్ నియోజకవర్గానికి పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిందే కాదు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఇంకా అట్లా చూసుకుంటూ పోతే అటు ఆంధ్రాకి వస్తే అమరావతి, మచిలీపట్నం అన్ని చోట్ల 2 ఓట్లు ఉండటం, ఒక్కొక్కరికైతే 4 ఓట్లు ఉండటం, ఎక్కడ పోతే అక్కడ ఓట్లు చేయటం. ఆ స్పిరిట్ పెట్టి ఇటు దూడవటం, మళ్ళీ ఆడికి పోయి వేయటం. వాడే ఓట్లు ఖర్చు ఇస్తారు కదా, నికరంగా పడే ఓట్లు కదా అవి. సో, ఈ కథ నడుస్తూ ఉంది. ఇవాళ శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డ చందంగా 9,30,000 ఓట్లు పోయినాయి అంటే దొంగోట్లతో గెలిచారా మీరు? అట్లే ఉన్నది పరిస్థితి. ఆడ ఓటు ఏడ ఓటు ఎట్లా ఉంటుందండి? భారతదేశం సిటిజన్గా, భారతదేశ పౌరుడిగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు ఉండాలి. దాన్ని ఎవరు కాదనరు. 2 ఓట్లు ఎలా ఉంటాయి? ఆడ ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్పంచ్కి, వార్డు నెంబర్కి, ఎంపీటీసీ, జడ్పీటీసీకి వేస్తారు. మళ్ళీ ఏడకొచ్చి ఆ పార్టీల యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొంటాడు. ఆడ స్పిరిట్ పెట్టి తుడిచేసి వచ్చి మళ్ళీ ఈడ బండి మీద కారులోనే వచ్చి ఈడ ఓటేస్తాడు. 2 ఓట్లు, దొంగ ఓట్లు. అదే ప్రజాస్వామ్యానికి ఇది గొడ్ల పెట్టలాగా తయారైపోయింది. ఇది ఒక సవాల్లాగా తయారైంది. ప్రజాభిప్రాయమే లేకుండా పోతా ఉంది. ఒకడు 2 ఓట్లు ఎట్లా వేస్తాడు? భారత రాజ్యాంగం చాలామంది పెద్దలు, తొలితరం నాయకులు, చాలామంది నిజాయితీ కలిగిన నాయకులు తయారు చేసింది కదా అది. రాసిన వాళ్ళు రాసినా దాన్ని ఆమోదించడానికి కూడా పెద్ద మనసు కావాలి కదా. ఇవాళ మీకు 42% రిజర్వేషన్స్కే మీకు మనసు పట్ల మీరు కానీ ఉండుంటాయి అలా స్వతంత్ర రాజ్యాంగం రాసే రోజు గట్ట రాసేటోళ్ళు. అరే 42% ఈ దేశంలో రిజర్వేషన్స్ ఇవ్వమయ్యా. 42%లో సకల కుల జనకు చేయంటే మీకు మనసే రాలే. సో, మాట్లాడదాం. ఇప్పుడు మనం ఓటర్ వెరిఫికేషన్కి సంబంధించి మాట్లాడుతున్నాం. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు, చరిత్రహీనులు అవుతారు. మాట్లాడదాం. ఇప్పటికే మళ్ళీ మాట్లాడదాం. సో, 2,64,87,213 ఓటర్స్ ఉంటే 92,87,577 మంది అంటే 35.6% మంది నోటీసులు ఇచ్చారు. 60 లక్షల మందికి నోటీసు ఇస్తే ఇంకా 30 లక్షల మందికి ఇవ్వాల్సిన పరిస్థితి. అక్టోబర్ 15కే పూర్తి చేయమంటున్నారు. ఇది అయ్యేలాగా కనపట్టలేదు. ఈ సంవత్సరం అంతా జరిగేలాగా మనకు కనపడతా ఉంది. ఓటర్ లిస్టులో దాని పేరుందో లేదో తెలియట్లేదు సామాన్యులకి. తెలిసిన పోర్టల్లో దాన్ని ఎత్తుక్కోవటం తెలియదు. నో మ్యాపింగ్ ఓట్లది ఇక అసలు ఆ క్లారిటీయే లేదు. 2002లో దానికి సంబంధించిన దాంట్లో ఆ లిస్టులో వాళ్ళ పేరు కానీ నాలాంటి వాడిది అయితే పేరు ఉంది. కొంచెం 45 దాటిన వాళ్ళది, 40 దాటిన వాళ్ళది అయితే ఉండడానికి ఆస్కారం ఉంది. సో, మరి 2002 బేస్ చేసుకున్నప్పుడు మరి ఆ లిస్టులో పేరుందా లేదా అనేది, ఒకవేళ వాళ్ళు అప్పటికి మైనారిటీలు అయితే ఓటు హక్కు వచ్చి ఉండకపోతే వాళ్ళ పేరెంట్స్ది, తల్లిదండ్రులది, తాతలది వాళ్ళ పేరుందా లేదా అనేది. సో, నమోదు చేయలేని వాళ్ళు అట్లా ఇచ్చిన సబ్మిట్ చేసిన వాటిల్లో కూడా 32,36,659 మంది 32,36,659 మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, అవి సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు 2002 సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్. సో, ఇప్పటికే చెప్పినట్టుగా 11 రకాల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా మొత్తం 11+ రకాలు, వీసా, పాస్పోర్ట్కు సంబంధించింది,
క్యాస్ట్ సర్టిఫికెట్, ఆ స్టడీ సర్టిఫికెట్స్ ఏవైనా ఉంటే 10th సర్టిఫికెట్లు అవి. ఎందుకంటే అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి, బోర్డ్ ఆఫ్ 10th నుంచి అట్లా వస్తాయి కాబట్టి, మామూలుగా అంటే వీళ్ళు పెన్ మీద రాసుకొని వస్తారు ఆ పేపర్లను రాసేసి. ఈ బేస్డ్గా 11 రకాలు ఇమని ప్రూఫ్స్ ఇమని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదొక భాగం అయితే అందులో అక్షర దోషాలు, కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ కూడా చేయాలని చెప్పేసి నోటీసులో వ్యక్తిగతంగా అటెండ్ కావాలి. అట్లా కరెక్షన్స్ ఉన్నా ఇతరున్నా వ్యక్తిగతంగా అటెండ్ చేయాలి. ఇక పౌరసత్వానికి సంబంధించి, డూప్లికేట్కి సంబంధించి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్కి సంబంధించి 2000 మంది అధికారులు పెట్టమని చెప్తా ఉన్నారు. ఒకవైపు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, ఇంకొక వైపు నోటీస్ ఇచ్చినటువంటి అభ్యంతరాలని డైరెక్ట్గా అటెండ్ చేసినప్పుడు వాళ్ళని ఎట్లా ఓటర్ల లిస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా అది వెరిఫికేషన్ అది ఛాలెంజింగ్గా తయారైంది. ఇది పరిస్థితి సరుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో 2026 ఆగస్ట్ లాస్ట్ వీక్ వచ్చేసాం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.